కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసాల్లో ఈడీ సోదాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. కేవలం కేంద్ర ప్రభుత్వం మోదీ, అమిత్ షాలు కావాలని ఉద్దేశపూర్వకంగా పినరయి విజయన్ నివాసాల్లో ఈడీ సోదాలు చేస్తున్నారని వామపక్ష నాయకులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇదే విషయంలో మనతో మాట్లాడడానికి సిపిఎం మాజీ ఎమ్మెల్యే దిగుబాటు రాజగోపాల్ గారు. పినరయి విజయన్ నివాసాల్లో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ సోదాలు చేస్తుంది, ఉద్దేశపూర్వకంగానే ఇవి చేస్తుందని మీరు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ముఖ్యంగా మోడీ, అమిత్ షా నాయకత్వాన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని, విధానాలని ప్రశ్నించే గొంతుకుల్ని, ప్రశ్నించే మీడియాని, ప్రశ్నించే నిలదీసే పార్టీలని ఏదో విధంగా వాళ్ళని అన్పాపులర్ చేసి ఈడీని, సిబిఐని, ఇటువంటి సంస్థల్ని, మన ప్రభుత్వ సంస్థలు ఏంటంటే మన రాజ్యాంగ సంస్థలను ఉపయోగించి దేశవ్యాప్తంగా వాళ్ళ యొక్క అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే 5 రాష్ట్రాలు ఎన్నికలైన తర్వాత ఉన్నటువంటి ఈ ఈడీ సోదాలో పినరయి విజయన్ మీద ఉన్నటువంటి 12 చోట్ల బుధవారం నాడు 6 గంటలకి చేయటం జరిగింది. ఇది దేని సూచిస్తుందంటే బీజేపీ కానీ అలాగే మోడీ ప్రభుత్వం కానీ ఈ ఈడీ సోదాలో సిబిఐ కేసులు, తప్పుడు కేసులు పెట్టి వామపక్ష పార్టీలని బలహీనం చేయలేవు. వామపక్ష ఉద్యమాల్ని, ముఖ్యంగా సిపిఐ పార్టీ ప్రజా ఉద్యమాల్ని ఈ దేశంలో బలహీనపరిచేటువంటి పరిస్థితి వాళ్ళు ఊహించుకుంటా ఉన్నారు. కానీ ఇంకా బలపడటాకే దేశవ్యాప్తం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా దారుణం. 2 సార్లు కంటిన్యూగా కేరళ రాజకీయాల్లో ఈ భారతదేశంలో బీజేపీకి ఇతర భుజగ రాజకీయ పార్టీ విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలు సిపిఐ పార్టీ నాయకత్వాన్ని కేరళలో అన్ని రంగాల్లో కూడా ఆయన ముందు తీసుకుపోవటానికి తీవ్రంగా ప్రయత్నం చేసి ఆ రాష్ట్రాన్ని అనేక రకాలైనటువంటి సర్వేల ద్వారా విద్యలో కానీ, వైద్యంలో కానీ, అలాగే ఉన్నటువంటి అనేక వాళ్ళ జీవన పరిస్థితులు కానీ, ఆకలి సూచికలు కానీ, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ వేసుకున్నా, అలాగే దేశవ్యాప్తంగా అనేక సర్వేలు చెప్తున్నా కేరళ రాష్ట్రం వామపక్ష పార్టీ పినరయి విజయన్ గారు నాయకత్వాన చాలా అవినీతి లేకుండా నీతివంతంగా పరిపాలన చేసినట్టుగా ఆయన రిపోర్టులో చెప్తున్న దశలో మరి ఈనాడు మోడీ ప్రభుత్వం చాలా అక్రమంగా, అన్యాయంగా ఈ ఈడీ సోదాలు చేసి ఇతర రాజకీయ పార్టీల్లో ముఖ్యమంత్రుల మాదిరిగానే ఈయన కూడా ఆ లిస్టులో చేర్చడానికి ఇది కుట్ర పన్ని, ఇది సిపిఎం పార్టీని, విజయన్ ఉన్నటువంటి చరిత్రని నష్టం చేసే విధంగా ఈనాడు మోడీ ప్రభుత్వం చేసింది. మీకు తెలుసు, తమిళనాడు రాష్ట్రంలో అన్ని సిపిఎం, కాంగ్రెసు, చివరి స్టాలిన్ కూడా ఆ విజయం ఉన్నటువంటి దాన్ని ప్రమాణ స్వీకారం చేయడం అందరూ సపోర్ట్ చేస్తే ఒక్క ఎమ్మెల్యే ఉన్నట్టు బీజేపీ నాయకత్వాన్ని గవర్నర్ని ఉపయోగించి, రాజ్యాంగ సంస్థలను గవర్నర్ ఉపయోగించి అక్కడ కూడా బీజేపీ విజయ్ని వాళ్ళ పక్కకు తెచ్చుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించి ఎలా పోవటం వల్ల అక్కడ ముఖ్యమంత్రి అవ్వకుండా చేయడానికి చాలా రోజులు చేసినట్టు పరిస్థితి మనం చూసాం. కాబట్టి భారతదేశంలో ఇప్పటికీ చెప్పింది కాంగ్రెస్ మెతక వైఖరి వల్ల దీంట్లో కాంగ్రెస్ కూడా మనం దీన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీడి సతీషన్ను ప్రధానమంత్రి దగ్గరికి గ్రాంట్ నిమిత్తం కలవటానికి వెళ్ళినటువంటి సమయంలో ఇక్కడ పథకం ప్రకారం దారుణంగా సిపిఎం పార్టీని, పినరయి విజయన్ని ఆయన అన్పాపులర్ చేయటానికి ఈ ఈడీ సోదాలో అనేటువంటిది తప్పుడు కేసులు పెడుతున్నటువంటిది చాలా అన్యాయం. ఇది చాలా దారుణం. ఇది ఒక మాట చెప్పాలంటే దేశంలోనే సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు, కర్షకులు, ప్రజల పక్షాన నిలబడేటువంటి కేరళలో ఉన్నటువంటి పినరయి విజయన్ని ఈ విధమైనటువంటి మానసికంగా బలహీనపరిచే విధంగా ఈ తప్పుడు కేసులు పెట్టి బీజేపీ మోడీ ప్రభుత్వం చేయడం చాలా అన్యాయం. ఇది ఎవరు క్షమించరాని విషయం. ఇప్పుడుగా చాలామంది భారతదేశంలో బీజేపీని ప్రశ్నించే వాళ్ళని, అలాగే మోడీ ప్రభుత్వాన్ని ఎదిరించే వాళ్ళని
ఆ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళని పార్టీల ప్రకారంగా మీడియా సంస్థలుగా ఎన్డీటీవీ ఉన్న సంస్థను ఏ విధంగా చేశారో మనందరం చూసాము. నేను అడుగుతూ ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, మరి బీజేపీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, ఆ బీజేపీ రాష్ట్రాల్లో నీతివంత పరిపాలన జరుగుతూ ఉందా? ఎన్ని రకాలైనటువంటి ఆగిత్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు వీళ్ళు ఈడీ సోదాలు, ఈ రిపోర్ట్లు, కేసులు ఎందుకు రావు? అంతేకాదు, ఒక మాటలో చెప్పాలంటే భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే బీజేపీ వచ్చిన తర్వాత, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మన రాజ్యాంగ సంస్థలు అనేటువంటి గవర్నర్ వ్యవస్థను కానివ్వండి, సుప్రీంకోర్టును కానివ్వండి, అలాగే ఈసీని కానివ్వండి, అలాగే సిబిఐని కానివ్వండి, ఈడీ ఈ సంస్థలను ఉపయోగించి మొత్తం భారతదేశ వ్యాప్తంగా బీజేపీ ఇతర పార్టీలని వాళ్ళకి ఎదిరించేటువంటి వాళ్ళని ఈ విధమైనటువంటి కక్షార్థం చర్యలు చేయటం, ఇది ప్రజాస్వామ్య చాలా విరుద్ధమది, ప్రజాస్వామ్య అప్రజాస్వామ్యం కూడాను. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు బీజేపీ జ్ఞానోదయం కాకుండా తీసుకోకుండా, అందుకే ఈనాడు ఉన్నటువంటి అసలు భారతదేశ వ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ద్వారా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ద్వారా ప్రజాసంబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ద్వారా మొట్టమొదటగా కేరళలోనే ఈఎంఎస్ నంబూద్రాజు ప్రభుత్వం 1958లో అక్కడ రావటం జరిగింది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ 40-30 ఏళ్ళు అక్కడ పరిపాలన, జ్యోతి బసు పరిపాలన చేయడం జరిగింది. త్రిపురలో 10 ఏళ్ళు సుమారు అక్కడ మాణిక్ సర్కారు, విపిన్ చక్రవర్తి చేయడం జరిగింది. ఈ 3 రాష్ట్రాలు కూడా ముఖ్యంగా సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు, లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ ఈ ప్రత్యామ్నాయ విధానాలు బీజేపీకి, కాంగ్రెస్కి భారతదేశంలో పేద ప్రజలు, కార్మికులు, కర్షకులు, మహిళలు, అసంఘటిత కార్మికులు ఈ వర్గాలకి అనుకూలంగా, అలాగే బుజ్వా ఉన్నటువంటి విధానాలు, భూస్వామి పెట్టుబడిదారు విధానాలకు వ్యతిరేక ప్రత్యామ్నాయ విధానాలతో, ప్రత్యామ్నాయ కార్యక్రమంతో, ప్రత్యామ్నాయంగా వాళ్ళకి అనేక సౌకర్యాలు కల్పించేటువంటి విధానాలతో సిపిఎం పార్టీ ఈ 3 రాష్ట్రాలు పరిపాలించి దేశంలో ప్రత్యామ్నాయం చూపించారు. దాన్ని తట్టుకోలేక ఈనాడు బీజేపీ ఈనాడు ఉన్నటువంటి మన పినరయి విజయన్ని అక్రమంగా ఇట్లాంటి ఈడీ కేసులు పెట్టి మిగిలినటువంటి ముఖ్యమంత్రి జాబితాలన్నీ కలిపేసే విధంగా ఈనాడు కుట్రబడింది. ఇది చాలా దారుణం, ఇది అన్యాయం. ఇది ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యంగా ఆలోచించే వ్యక్తి, ఏ వ్యక్తి కూడా దీన్ని హర్షించడు. కాబట్టి వెంటనే ఇట్లాంటి ఇప్పుడు ఈ తప్పుడు కేసులు పెట్టి, ఈడీ సోదాలు పెట్టి ఏదో ప్రజా ఉద్యమాల్ని, కమ్యూనిస్ట్ పార్టీని బలయానం చేయాలని, వామపక్షాలని ఏదో పక్కదారి పట్టించి ప్రజల మధ్య లేకుండా చేయడం అనేటువంటిది ఈనాడు బీజేపీ చేస్తూ ఉంది. మేము అడుగుతూ ఉన్నా, ఈనాడు బీజేపీ రాష్ట్రాలు కానీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఉన్నటువంటి కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుందాం, వేరే రాష్ట్రం వద్దు. ఈనాడు శ్రీనివాసమూర్తి గారు నర్సాపూర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర సహాయ మంత్రి, ఆయన ఇండియన్ బ్యాంకు డిఫాల్టర్, 500 కోట్లు సుమారు ఎంతో ఆయన శ్రీనివాసవరం గారు 500 కోట్లు ఎంతో ఎగ్గొట్టారు ఆయన. అవి ప్రజల డబ్బులు. ఎందుకు నువ్వు ఆయన మీద ఈడీ సోదా పెట్టావు? రఘురామకృష్ణరాజు ఇంతకుముందు నీ బీజేపీతో ఉండేవాడు, కేంద్రంలో మీతో ఉండేవాడు, ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్, సుమారు 2,000 కోట్లు బ్యాంకులో ఎగ్గొట్టి లూటీ, ప్రజాదాన్ని లూటీ చేశాడు. ఆయన మీద ఈడీ కేసులు ఎందుకు పెట్టరు? ఎందుకు సిబిఐ కేసులు పెట్టింది, ఎందుకని వెంటనే అరెస్ట్ ఎందుకు ఆహారం చేయరు? అట్లాగే ఈనాడు సుజనా చౌదరి కానీ చూసుకున్నట్లేదు, వాళ్ళందరూ కూడా మరి బీజేపీలో జాయిన్ అయ్యి కోట్లాది రూపాయలు ఉన్నటువంటి దగ్గొట్టినటువంటి వాళ్ళ మీద ఏమో ఏమీ లేదు. కానీ బీజేపీ లాంటి పార్టీకి, కాంగ్రెస్ పార్టీ విధానాలకి ప్రత్యామ్నాయంగా అక్కడ ప్రజల పక్షం నిలబడి ప్రజలకు అనుకూల విధానాల్లో అమలు జరిపినటువంటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కంటిన్యూగా 2 సార్లు గెలిచినటువంటి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ గారిని ఇట్లాంటి ఈజీ సోదాలు పెట్టి 12 చోట్ల మన బుధవారం నాడు చేయటం చాలా ఇది ప్రజాస్వామ్య విరుద్ధమేది. అంచేది బీజేపీకి ఇటువంటి దాడులు ఇటువంటి విరమించకపోతే ఏదో కమ్యూనిస్ట్ పార్టీలని, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలని ఈ సోదాలు చేసి, అలాగే సిబిఐ కేసులు పెట్టి అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపలేవు. కాబట్టి మరింత ప్రజలు ఈనాడు ప్రజాస్వామ్య వ్యవస్థ చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈనాడు అనేక రాష్ట్రాల్లో కూడా బీజేపీ అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ఎవరైతే ఈనాడు బీజేపీకి వ్యతిరేకంగా ఈనాడు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కానీ వెంటగట్టి ఆ విధానాలని, వాళ్ళ పోకల్ని, వాళ్ళ అవినీతి కార్యక్రమాలని ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో
వ్యతిరేకించి మీడియాను కూడా, మీడియా సంస్థలను కూడా బెదిరించి ఈ విధమైనటువంటి సోదాలు చేయడం చాలా అన్యాయం ఇది, అక్రమం ఇది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అందుకే దీన్ని రాబోయే కాలంలో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి, అది కేరళని కాదు మొత్తం దేశవ్యాప్తంగా, మరి ఏమన్నా ఢిల్లీలో మా సిపిఎం పార్టీ కేంద్ర కార్యదర్శి బేబీ గారిని అరెస్ట్ చేశారు, బృందాకర్త గారిని పొలిట్ బ్యూరోలు అరెస్ట్ చేశారు, అలాగే అనేక మంది అక్కడ కేరళలో వాళ్ళు మా కార్యకర్తలను అరెస్ట్ చేశారు, పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. ఈ విధంగా భయభ్రాంతులు ఈనాడు బీజేపీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి బీజేపీ వెంటనే విరమించుకోవాలి. మోడీ చెప్తున్నటువంటి విషయాలు, అనేక విషయాల్లో ఈనాడు స్పష్టంగా ముందే పసిగట్టి ఈ దేశానికి బీజేపీ మోడీ చాలా నష్టం చేస్తామన్నాడు. ఈనాడు మేము అడుగుతా ఉన్నాం, బడా పెట్టుబడిదారులకి సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు నువ్వు ఇచ్చావు. అలాగే సుమారు 12 లక్షల దాకా వాళ్ళకి బ్యాంకుల ద్వారా ఎగ్గొట్టేటువంటి 12 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసావు. అంటే 25 లక్షల కోట్ల రూపాయలు బడా పెట్టుబడిదారులకి ఎగ్గొట్టి ప్రజల డబ్బు తినేసినట్టు వాళ్ళ మీదేమో ఈడీ కేసులు లేవు, సిబిఐ కేసులు లేవు, అరెస్టులు లేవు, సోదాలు లేవు. కానీ ప్రజా పరిపాలనే, ప్రజా సంక్షేమం, ఆ సంక్షేమం అనేటువంటిది ఉన్నటువంటి పినరయి విజయన్ గారిని ఇలాగా తప్పుడు కేసులు పెట్టనేటువంటిది చాలా అన్యాయం ఇది. రెండోది, మీరు ఏ ముఖ్యమంత్రి అయినా సరే సామాన్య ప్రజల్లాగా హోటల్లోకి వెళ్ళి భోజనం చేసి అద్దె ఇంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? చెప్పమానండి. మాణిక్ సర్కార్ సొంత ఇల్లు కూడా లేదు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి. అట్లాగే వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి ఆయన బుద్ధదేవ్ భట్టాచార్య చనిపోయాడు. ఆయన భార్య ప్రభుత్వ ఉద్యోగం చేసి ఆటోలో ప్రయాణం చేసేటువంటిది, ఆయనకు సొంత ఇల్లు లేదు. జ్యోతిబాస్ కానీ, అట్లాగే ఉన్నటువంటి పినరయి విజయన్ కానీ, ఎవరైనా సరే ఈనాడు వామపక్ష పార్టీలు, ముఖ్యంగా సిపిఎం పార్టీ నాయకత్వాన పరిపాలన అందించినటువంటి ప్రజలకి పక్షాన్ని నిలబడేటువంటి ఈ పరిపాలన ఉన్నటువంటి 3 రాష్ట్రాలు కూడా ఎటువంటి ఆరోపణలు లేకుండా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తానంటే, ఈ మోడీ వచ్చిన తర్వాత మోడీకి వ్యతిరేకంగా ఈనాడు ధీటుగా నిలబడి ప్రజా ఉద్యమాలు కానీ, అనేక ఆర్థిక విధానాలు కానీ, అలాగే విదేశాంగ విధానాలు కానీ ముందు పీట నుండి ముందే పసిగట్టి సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా చేతన ఉద్యమం చేయటం వల్లే కక్షగట్టి ప్రజల మధ్యన సిపిఎం పార్టీ చులకన భావం చేయాలని, అలాగే సిపిఎం పార్టీని లేకుండా చేయాలని, వామపక్ష ఉద్యమాలను ఉనికిని తగ్గించాలని నాడు మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మోడీ లాంటి విధానాలు ఉన్నంతకాలం, మోడీ లాంటి అమిత్ షా లాంటి అప్రజాస్వామిక నాయకులు ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా ముందుకు పోతూ ఉంటాయి, ప్రజా ఉద్యమాలు ముందుకు పోతూ ఉంటాయి. ముఖ్యంగా సిపిఎం పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, కూలీల పక్షాన, కార్మికుల పక్షాన, అసంఘటిత కార్మికుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, పేదవాళ్ళ పక్షాన నిలబడి నిరంతరం రాబోయే కాలంలో ఇట్లాంటి పార్టీల్ని తొంగలో తొక్కే విధంగా నిరాకటంగా ప్రజా ఉద్యమాలు ముందుకు పోతాయని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటికైనా సరే వెంటనే పెట్టిన సోదాలు కానీ, కేసులు కానీ ఉపసంహరించుకొని దేశ ప్రజలకి మోడీ ప్రభుత్వం మన అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. రాజకీయ కక్షతో మాత్రమే కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసాలపై ఈడీ సోదాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.